Stalin uncle, what uncle? Is very wrong uncle. ఫ్రెండ్స్, తమిళనాట విజయ తలపతి మాట. తమిళనాడులో విజయ్ గారి ఫేమ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. రీసెంట్ గా అంటే గత 8 నెలల క్రితం విజయ్ గారు టీవీకే అని పొలిటికల్ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆయన మొట్టమొదటి పెట్టిన సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. రీసెంట్ గా 2 రోజుల క్రితం మదురైలో ఆయన 2వ సభ పెట్టడం జరిగింది. సో ఆ 2వ సభకి దాదాపుగా 8 లక్షల మంది ఆయన అభిమానులు ఆ సభకి రావడం జరిగింది. సో ఆ సభలో విజయ్ గారి మోటో ఏంటి, విజయ్ గారు ఎవరి గురించి మాట్లాడారు, ఆయన మాట్లాడిన సందర్భాలు ఏంటి, దేన్ని ఉద్దేశించి ఆయన మీటింగ్ పెట్టారు అనేది ఈ వీడియోలో చాలా క్లియర్ గా షార్ట్ కట్ లో నేను చెప్తాను మీకు. అయితే విజయ్ గారు సభ స్టార్టింగ్ కి ముందే సింహం అని లైన్ పేరెత్తడం జరిగింది. అడవిలో నక్కలతో పాటు జంతువులు కూడా ఉంటాయి, కానీ అడవి మొత్తానికి సింహం సింగల్ గా ఉన్న ఆ అడవి మొత్తానికి రాజు సింహం మాత్రమే. ఇది డిస్క్రిప్షన్ కాదు, డిక్లరేషన్ అని చెప్పి రాజకీయంగా చాలా కొత్త ట్యాగ్ లైన్ అయితే. Yes, a lion is always a lion. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. It is not only a description but also a clear declaration. విజయ్ గారి ఎంటైర్ స్పీచ్ అంతా కూడా చాలా పకడ్బందీగా, చాలా ప్రీ ప్లాన్ తో ఎక్కడ మాట్లాడాలి, ఏది మాట్లాడాలి, ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలి, ఎవరికి ఫేవరబుల్ గా మాట్లాడాలి అని చాలా ప్రీ ప్లాన్డ్ గా విజయ్ గారు ఎవరికి ఇబ్బంది లేకుండా అప్రాక్సిమేట్లీ 1.5 hour వరకు ఆయన ఒక్కళ్ళే మాట్లాడడం జరిగింది. సో ఎంటైర్ స్పీచ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా, చాలా స్ట్రాంగ్ గా ఆయన ఏ ఎజెండాతో అయితే రాజకీయాల్లోకి వచ్చారో అదే ఎజెండాతో రాజకీయాల్లోకి వెళ్తాను అని చెప్పి చాలా క్లియర్ గా మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆయన ఫస్ట్ మీటింగ్ లో అయితే ఆయన బీజేపీతో వెళ్తారని, లేదంటే కాంగ్రెస్ లో కలుస్తారా, లేదంటే డిఎంకేతో స్టాలిన్ గారితో కలిసి వెళ్తారా అని చాలా అపోహలు అయితే వచ్చాయి. కానీ ఇప్పుడు రీసెంట్ గా సెకండ్ టైం లో పెట్టిన మీటింగ్ లో అయితే ఆయన క్లియర్ కట్ గా అయితే తమిళనాడు ప్రజలకి మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. రాజకీయ శత్రువు స్టాలిన్ గారి పార్టీ అయితే, రాజకీయ సిద్ధాంతాల పరంగా బద్ధ శత్రువు బీజేపీ, నేను బీజేపీతో కలవను అలా అని చెప్పి స్టాలిన్ డిఎంకే పార్టీతో కూడా వెళ్ళను, సింహం సింగిల్ గానే వస్తుంది, సింగిల్ గానే పోటీ చేస్తాను అని చెప్పి తమిళనాడులో విజయ్ తలపతి గారు క్లియర్ గా తమిళనాడు ప్రజలకి, అటు ఆయన అభిమానులకి అందరికీ మెసేజ్ ఇవ్వడం జరిగింది. విజయ్ గారు ఎక్కడైతే సభా ప్రాంగణాన్ని ఆయన సెటప్ చేశారో ఆ సభా ప్రాంగణం అంతా మీరు ఒకసారి చూస్తే, ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు సిద్ధం సభలకి ఎలా అయితే ప్రిపరేషన్ చేశారో, సిద్ధం సభల్లో జగన్ గారు మధ్యలో ర్యాంపు వేపించి ఆ ర్యాంప్ మీద వాళ్ళ అభిమానుల్ని, కార్యకర్తల్ని కలవడానికి ఆ ర్యాంప్ చుట్టూ ఎలా అయితే వెళ్ళారో సేమ్ అదే విధంగా తమిళనాడులో విజయ్ గారి సభలకి సేమ్ జగన్ గారు లాంటి సిద్ధం సభలు సెట్టే సేమ్ అలాగే వేపించి జగన్ గారిని ఫాలో అవుతున్నారు అన్నట్టుగా ఒక్కో సందర్భాల్లో అనిపించడమే కాదు, జగన్ గారు 2019 ఎలక్షన్స్ లో రాజకీయంగా ఎత్తుగడ వెయ్యడానికి మన ప్రశాంత్ కిషోర్ గారిని ఎలా అయితే తీసుకున్నారో అలాగే ఇప్పుడు తమిళనాడులో కూడా విజయ్ గారు గత 6 నెలల నుంచి పీకే ప్రశాంత్ కిషోర్ ని అపాయింట్ చేసుకున్నట్టుగా తెలిసింది. సో ఆయన వేసే అడుగుల్లోనే ఆయన ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ఎత్తుగడ వేయాలి, ఏ విధంగా మాట్లాడాలి అనే ప్రతిదీ కూడా ఆయన కనుసంగల్లో జరుగుతుంది అని చెప్పి తమిళనాట అటు టీవీకే పార్టీకి సంబంధించిన సభ్యులుగానే చెప్పడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, విజయ్ గారు ఒక బీజేపీ పార్టీతోనే ఆగలేదు, అటు స్టాలిన్ గారిని కూడా విమర్శించారు. విమర్శించడం అంటే రోస్ట్ అనుకోండి. స్టాలిన్ అంకుల్, వాట్ ఈజ్ రాంగ్ అంకుల్ అని చెప్పి స్టాలిన్ గారిని ఎద్దవ చేస్తూ, ప్రెసెంట్ స్టాలిన్ గారు అయితే తమిళనాడులో రూలింగ్ లో ఉన్నారు కాబట్టి, సో స్టాలిన్ గారి ప్రభుత్వం తమిళనాడు ప్రజలకి ఏం అన్యాయం చేస్తుంది, పాలసీస్ సరిగ్గా అమలు చేస్తుందా లేదా, విద్యార్థులకి అందే వసతులు అందుతున్నాయా లేదా, ఎంప్లాయ్మెంట్ వస్తుందా లేదా,
అటు ఫార్మర్స్ కి న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ ఆయన ప్రజెంట్ చేస్తూ అటు స్టాలిన్ గారి ప్రభుత్వానికి కౌంటర్ ఇస్తూ, అలాగే బీజేపీ ప్రభుత్వ అజెండా ఏదైతే ఉందో, హిందూ ముస్లిం ఫీలింగ్స్ ఏదైతే బీజేపీ అజెండాతో వస్తారో, సో అటు బీజేపీ వాళ్ళకి కూడా ఈ విజయ్ గారు మంచి స్ట్రాంగ్ గా అటాక్ చేస్తూ ఆయన క్లియర్ మెసేజ్ ఏంటి అనేది తమిళనాడు ప్రజలకైతే అందించడం జరిగింది. ఏదైనప్పటికీ ఇక్కడ మనం గెస్ చేయాల్సిన విషయం ఏంటంటే, విజయ్ గారు ఏం చెప్పారంటే, నేను బీజేపీకి అగేన్స్ట్ అన్నారు కానీ ఈ స్టాలిన్ గారి పార్టీకి, డిఎంకే పార్టీకి అగేన్స్ట్ అనలేదు. ఇక్కడ స్టాలిన్ గారు అటు బీజేపీకి అగేన్స్ట్, విజయ్ గారు బీజేపీకి అగేన్స్ట్. సో మరి బీజేపీకి పడాల్సిన ఓట్లు బీజేపీకి పడతాయి, స్టాలిన్ గారికి పడాల్సిన ఓట్లు బీజేపీ వ్యతిరేక ఓటింగ్ అంతా స్టాలిన్ గారికి వెళ్తుంది. మరి విజయ్ గారికి ఓటింగ్ విషయంలో వస్తాదా రాదా అనేది మనం ముందు రోజుల్లో అసలు ఏం జరుగుద్ది, విజయ్ గారు పొలిటికల్ గా ఎటువంటి మూవ్స్ అటు బీజేపీ పార్టీ నుంచి, అటు కాంగ్రెస్ పార్టీ నుంచి, అటు డిఎంకే పార్టీ నుంచి ఎటువంటి మూవ్స్ అంటే ఎత్తుకు పై ఎత్తు ఏ విధంగా వేస్తారు అనేది వీ హ్యావ్ టు వాచ్. థ్యాంక్ యూ.